ప్రకృతికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి అన్నారు. ఇన్నో యాత్ర కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాకు విచ్చేసిన విద్యార్థులు స్టార్టప్లతో మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఇన్నో యాత్ర కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాకు విచ్చేసిన విద్యార్థులు స్టార్టప్లతో మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇన్నో యాత్ర ద్వారా నూతన ఆలోచనలు ప్రోత్సహించేందుకు వివిధ జిల్లాలలో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం, స్టార్టప్ అవకాశాలు మరియు స్వయం ఉపాధిపై మార్గం నిర్దేశం అవుతుందని తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయంలో వాడుతున్న రసాయనాల వల్ల భూసారం దెబ్బతినడంతో పాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందని, వ్యవసాయం నుండి రసాయనాలను తొలగించి జీవ రసాయనాలను ఉపయోగించి రైతులకు ప్రకృతితో మమేకమై చిరు, తృణ, వాణిజ్య పంటలు లాంటి ఆధునిక వ్యవసాయం చేసేలా యువత సృజనాత్మకత ఆలోచనలను అందించాలని కోరారు. రైతులు పండించే పంటలను ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంలో, వాటితో పాటు రైతులు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు మార్కెటింగ్ అవకాశాలపై యువత నూతన ఆవిష్కరణలను ఆవిష్కరించాలని సూచించారు. తదుపరి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం అంజలీపురం గ్రామానికి చెందిన స్టార్టప్ అశోక్ రూపొందించిన 8 రకాల టూల్స్ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఇప్పటికే 3000 మంది రైతులు వాటిని ఉపయోగిస్తున్నారని, చదువులో మధ్యలో ఆగిపోయి వ్యవసాయంలో యాంత్రీకరణపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇచ్చి రైతులకు ఉపయోగపడే యంత్రాలను రూపొందిస్తున్నామని, అట్టి యంత్రాలపై అమెరికాలో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, హార్టికల్చరల్ అధికారి అనంతరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్డి సంపత్ కుమార్, డిఆర్డిఏ ఏపీడి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ తమ శాఖలకు సంబంధించి రైతులకు, మహిళా సంఘాలకు, ప్రజలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు చేకూర్చే వాటిపై యువత శ్రద్ధ పెట్టి నూతన ఆవిష్కరణలను ఆవిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈడీఎం దుర్గారావు, ఇన్నో యాత్ర నిర్వాహకులు యాని, ఇన్నో యాత్ర విద్యార్థులు, స్టార్టపర్లు తదితరులు పాల్గొన్నారు.